హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా చాలా మందికి ఏంటంటే ఐఐటి చేయాలని ఉంటుంది. బట్ ఏపీ తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా ఐఐటి కోర్సెస్ అనేది చాలా రేర్గా కనబడుతూ ఉంటుంది. స్టూడెంట్స్కి కూడా అవేర్నెస్ చాలా తక్కువ ఉంటుంది. బట్ ఐఐటి అనేది ఎంత ఇంపార్టెంటో అది చదివే వాళ్ళకి, చూసే వాళ్ళకి, దా ర్యాంక్ నుంచి ఎంప్లాయ్మెంట్ తీసుకునే వాళ్ళకి మాత్రమే దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఐఐటి మద్రాస్ నుంచి బీటెక్ చేసి ఏపీ తెలంగాణలో ఐఐటి కోర్సెస్ ఇస్తున్నారు. విజయవాడ, హైదరాబాద్లో ఐఐటి బీటెక్ చేసి ఏపీ తెలంగాణలో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఐఐటి కోచింగ్ ఇస్తున్న ఫస్ట్ పర్సన్ శరత్ చంద్ర గారు మాత్రమే. సో మరి ఇవన్నీ క్లారిఫై చేయడానికి ఈరోజు నాతో పాటు తోట శరత్ చంద్ర ఉన్నారు. సో అతను ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఐఐటి, ఐఏఎస్ అండ్ జూనియర్ కాలేజ్కి కూడా అనమాట. సో మరి అతనితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ మేడం. హాయ్ సార్. ఎవరికైనా సరే ఒకటే ఉంటుంది సార్ బిరుదు. మీరేంటి సార్ ఐఏఎస్, ఐఐటి, జూనియర్ కాలేజ్ అన్ని కూడా శరత్ చంద్ర పేరు మీదే ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఉంది మేడం, ఇంకా ఉంది. ఇంకా ఉన్నాయి ఖాతాలో. అవును, ఇంకే ఉన్నాయి సార్. శరత్ చంద్ర జ్యుడిషియల్ అకాడమీ కూడా ఉంది. అది జడ్జి కోచింగ్ ఇస్తూ ఉంటాం. లా చేసిన వాళ్ళకి జడ్జి కోచింగ్ ఇస్తూ ఉంటాం, జ్యుడిషియల్ అకాడమీ. అండ్ ఐఏఎస్ అకాడమీ సివిల్స్ కోచింగ్ ఇస్తూ ఉంటాము. అండ్ ఐఐటి అకాడమీ ఏంటంటే 10th అయిపోయిన స్టూడెంట్స్కి ఐఐటి కోచింగ్ ఇస్తూ ఉంటాం. కానీ నాకు చాలా చాలా డౌట్స్ ఉన్నాయి సార్, అవన్నీ అడిగాలి ఈరోజు మీకు. మీరు మద్రాస్లో ఐఐటి చేశారు బీటెక్ కదా, బట్ అక్కడ చేసి ఇక్కడికి రావడానికి అండ్ మీరు ఐఐటిని ఎందుకు తీసుకోవడానికి ఫస్ట్ రీజన్, అండ్ ఇక్కడ వచ్చేసి తెలంగాణలో కూడా నాకు తెలిసినంత వరకు ఈ 2 స్టేట్స్లో ఐఐటి కోచింగ్ ఇచ్చిన ఫస్ట్ వ్యక్తి మీరే అనుకుంటున్నాను. అక్కడ చదువుకున్నారు బీటెక్ ఐఐటి, అది ఇక్కడ ఎలా యూజ్ అవుతుంది ఈ ట్రైనింగ్ అకాడమీకి? ఏమైనా యూజ్ అవుతుందా? నిజం యూజ్ అవుతుంది మేడం. ఎస్, మీరు చెప్పినట్టుగానే ఐఐటిలో బీటెక్ చేసి ఐఐటి కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ మనది ఒకటే. ఓకే. మన ఐఐటి కోచింగ్ విజయవాడ అండ్ హైదరాబాద్లో ఉన్నాయి. ఐఐటి కోచింగ్ అయితే నేను కరెక్ట్గానే చెప్పాను, ఎవరు ఐఐటి కోచింగ్స్ ఇవ్వట్లేదు. లేదు, అండ్ ఐఐటిలో బీటెక్ చేసిన వాళ్ళు ఐఐటి కోచింగ్ అయితే బోత్ తెలుగు స్టేట్స్ ఎవరు ఇవ్వట్లేదు. ఫస్ట్ మీరే. ఎస్ ఎస్ ఎస్, కరెక్ట్గా చెప్పాను మేడం. ఇంకోటి మీరు అడిగినట్టుగానే నా ఎక్స్పీరియన్స్ ఐఐటి మద్రాస్ బీటెక్ చేయడం వలన, అలాగే ఐఐటి ఎగ్జామ్ రాసి క్లియర్ చేశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కోచింగ్ హెల్ప్ అవుతుంది. ఓకే. ఫస్ట్లీ నేను కూడా ఇంటర్మీడియట్లో ఐఐటి కోచింగ్ తీసుకున్నాను. ఆ టైంలో ర్యాంక్ నాకు ఎలా వచ్చిందో, అలాగే నాతో పాటు ప్రిపేర్ అయిన వాళ్ళకి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, రాని వాళ్ళు అవ్వచ్చు, ఎక్కడ మిస్టేక్స్ చేశారు, ఎక్కడ బాగా పర్ఫామ్ చేశారు అనేది నాకు ఐడియా ఉంది. ఎగ్జామ్ క్రాక్ చేశాను కాబట్టి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఎలా ఉండాలో కూడా ఐడియా ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఐఐటి మద్రాస్ బీటెక్ చేస్తున్నప్పుడు ఆ 4 years కూడా నాతో పాటు ఎవరైతే బీటెక్ చేశారో వీళ్ళు వాళ్ళ ఇంటర్మీడియట్ ఎలా చదివారు, ఐఐటి కోచింగ్ ఎలా తీసుకున్నారు, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అయితే ఎగ్జామ్ ఈజీ క్లియర్ చేయొచ్చు అనే అవగాహన నాకు వచ్చింది. అండ్ ఇంకొకటి, బీటెక్ అయిన తర్వాత నేను ఐఐటి కోచింగ్ ఇస్తూనే ఉన్నాను. దానివల్ల ఎంతోమంది యావరేజ్ స్టూడెంట్స్ ర్యాంక్ కొట్టగలిగారు నా స్టూడెంట్స్. అలా కొంతమంది మంచి స్టూడెంట్స్ కూడా హార్డ్ వర్క్ చేయకపోవడం వల్ల అవ్వచ్చు, రివిజన్ లేకపోవడం అవ్వచ్చు, ర్యాంక్స్ కొట్టలేకుండా కూడా ఉన్నారు. సో ఈ ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా వరకు తెలిసింది. ఇంకొకటి, ఈ ఎక్స్పీరియన్స్ వల్ల నేను చెప్పలేదు ఏంటంటే ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ఖచ్చితంగా ఐఐటి ర్యాంక్ కొట్టగలరు. ఆ మెథడాలజీ నాకు ఐడియా ఉంది. నా స్టూడెంట్స్లో కూడా ర్యాంక్ కొట్టించగలిగాను ఆ రకంగా నేను. దానికి మెటీరియల్ ఏం ఫాలో అవుతారు, ఎన్ని అవర్స్ చదువుతారు, రివిజన్ ఎలా చేస్తారు, కాన్ఫిడెన్స్ లేని టాపిక్స్లో ఎలా బిల్డప్ చేసుకుంటారు కాన్ఫిడెన్స్ని, ఈ విషయాలపైన ఎక్కువగా నేను ఫోకస్ చేస్తూ ఉంటాను. సూపర్ సార్. నాకు ఇంకొక డౌట్, అంటే ఇప్పుడు మీరు అంటే చాలా ఫోకస్ చేస్తారు అండ్ లోగా ఉన్న వాళ్ళని కూడా మేము తీసుకురాగలను అని అంటున్నారు కదా. ఇప్పుడు మీ దగ్గర ఆల్మోస్ట్ జూనియర్ కాలేజ్ కూడా ఉంది కదా. ఈ జూనియర్ కాలేజ్ ఏదైతే ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఐఐటి కాలేజ్ ఉంది కదా అని చెప్పి ఐఐటిలోనే చేయిస్తారా, ఇంకా వేరే కోర్సెస్లో కూడా ఏమైనా చేపిస్తారా? మల్టిపుల్ కోర్సెస్ ఉన్నాయి మేడం. శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ విజయవాడలో ఉంది. సో మనకి బాయ్స్కి, గర్ల్స్కి సపరేట్ క్యాంపసెస్, హాస్టల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఐ ఫోకస్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ బట్ ఆల్సో అదర్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ కోకల్ యాక్టివిటీస్ కానీ, ఎక్స్ట్రా యాక్టివిటీస్ కానీ, అలాగే ఈవెన్ ఫుడ్ కూడా ఫోకస్ చేస్తాను మా హాస్టల్స్లో. ఎందుకంటే అది గ్రోయింగ్ స్టేజ్, 11th and 12th క్లాస్ పిల్లలు గ్రోయింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి వీ ప్రొవైడ్ వెరీ గుడ్ క్వాలిటీ ఫుడ్ యాజ్ వెల్ as ఇన్ఫ్రాస్ట్రక్చర్. క్లాస్ రూమ్స్ అని ఏసీ ఉంటాయి, డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి. మీరు అడిగిన విధంగానే ఈ 10th అయిపోయాక ఇంటర్మీడియట్ ఎవరైతే మంది జాయిన్ అవుతారో వాళ్ళకి ఐఐటి కోచింగ్ డెఫినెట్గా స్ట్రెంత్ ఎక్కువగా ఉంటారు. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎంపీసీ తీసుకొని ఐఐటికి ప్రిపేర్ అవుదాం అనుకుంటారు కాబట్టి వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువగానే ఉంటుంది. బాయ్స్ క్యాంపస్ అవ్వచ్చు, గర్ల్స్ క్యాంపస్ అవ్వచ్చు. కానీ దానితో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఇంటర్మీడియట్తో పాటు క్లాట్ అనే ఎగ్జామ్ కూడా మన దగ్గర కోచింగ్ తీసుకుంటుంటారు. క్లాట్ అంటే లా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే ఐపీ మ్యాట్ ఎగ్జామ్ కోచింగ్ తీసుకునే బ్యాచ్ ఉంటారు. టు డూ ఎంబీఏ, బీబీఏ ప్లస్ ఎంబీఏ ఫ్రమ్ ఐఏఎమ్స్. అలాగే సియూఈటీ ఎగ్జామ్ ఉంటారు.
అలాగే ఇంటర్తో పాటు ఐఏఎస్ ఫౌండేషన్ తీసుకునే బ్యాచెస్ కూడా ఉన్నాయి. సో మల్టిపుల్ క్యాంపసెస్లో మల్టిపుల్ బ్యాచెస్ ఉంటాయి. అయితే డెఫినెట్గా ఐఐటికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ స్ట్రెంత్ ఎక్కువగానే ఉంటుంది. సూపర్. అండ్ వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు చాలామంది ఏంటంటే 10th క్లాస్లో చాలా బాగా చదువుతారు, మంచి టాప్ ర్యాంక్స్ వస్తాయి. బట్ ఐఐటి దగ్గరికి వచ్చేసేటప్పటికి చాలా డౌన్ అయిపోతూ ఉంటారు. 10th వచ్చేటప్పటికి అంత టాప్ ర్యాంక్లో ఉన్న వాళ్ళు ఈ ఇంటర్మీడియట్ ఐఐటి కోర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు డల్ అయిపోతారంటారు? అది కోర్సులో ప్రాబ్లమా, స్టూడెంట్స్లో ప్రాబ్లం ఉంటుందా? రెండు అని చెప్పచ్చు మేడం. ఇందులో ఏమవుతుందంటే మీరు అడిగినట్టుగానే 10th క్లాస్ దాకా బాగా చదవడం అంటే మన ఉద్దేశంలో 10th మార్క్స్ బాగా రావడం. 10th మార్క్స్ బాగా వచ్చినంత మాత్రాన అతను ఐఐటి ఎగ్జామ్ క్లియర్ చేసే టైప్ ఆఫ్ స్పిరిట్ ఉందని చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు చదివిన స్కూల్ పట్టవచ్చు, ఎగ్జామినేషన్ సిస్టమ్ కూడా కొన్ని బోర్డ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే బాగా బై హార్ట్ చేసినా కూడా మార్క్స్ స్కోర్ చేయగలం. అలాగే కొన్ని స్కూల్స్లో స్టూడెంట్స్ కూడా బేసిక్స్ ఫౌండేషన్ని స్ట్రెంథెన్ చేసుకోకుండానే దానిపైన బిల్డింగ్ కట్టుకుంటూ వెళ్తారు. అటువంటి వాళ్ళు కూడా ఇంటర్కి వచ్చినప్పుడు కొలాబ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం 10thలో బాగా పర్ఫామ్ చేసినా చేయకపోయినా ఇంటర్మీడియట్లో బాగా పర్ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి అడిగినట్టుగా టాప్ స్టూడెంట్స్ 10thలో బాగా చదివిన స్టూడెంట్స్ ఇంటర్లో పర్ఫామ్ చేయలేకపోవడానికి కారణం ఇంటర్లో అంటే ఐఐటీలో ఒకటి బేసిక్స్ స్ట్రాంగ్గా లేకపోవడం, రెండు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన టైప్ ఆఫ్ యాటిట్యూడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసే విధానం వాళ్ళకి తెలియకపోవడం స్కూల్ లెవెల్లో, మూడు వాళ్ళు ఇంటర్కి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో ఇంటెలిజెంట్ అయినప్పటికీ కూడా హార్డ్ వర్క్ చేయకుండా ఉండడం. ఎందుకంటే ఐఐటీలో ర్యాంక్ రావాలంటే ఇంటెలిజెన్స్ ఒకటి, ఇన్స్పిరేషన్, కాన్ఫిడెన్స్ ఒకటి, హార్డ్ వర్క్ మూడు ఉండాలి. ఓన్ ఇంటెలిజెన్స్తోనే ర్యాంక్ కొట్టగలని చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది స్టూడెంట్స్కి ఇంటెలిజెన్స్ యావరేజ్గా ఉన్న హార్డ్ వర్క్ చేస్తారు, మోటివేషన్, కాన్ఫిడెన్స్ ఉంటాయి, వాళ్ళు ర్యాంక్స్ కొడతారు. అలాగే మంచి స్టూడెంట్స్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉన్న హార్డ్ వర్క్ లేకపోవడం వల్ల అవ్వచ్చు, లేదా మోటివేషన్ లేకపోవడం అవ్వచ్చు, ర్యాంక్స్ తగ్గుతూ ఉంటాయి. ఈవెన్ చాలా కాలేజెస్లో క్లాస్ రూమ్లో లార్జ్ స్ట్రెంత్ ఉండడం వల్ల ఎక్కువ మందిని కలిపి కూర్చోబెట్టడం వల్ల కూడా ఇండివిజువల్గా స్టూడెంట్స్ పైన ఫోకస్ చేయలేకపోతూ ఉంటారు. దానివల్ల కూడా స్టూడెంట్స్ ట్రాక్ తప్పే అవకాశం ఉంటుంది. సో పర్సనల్ మెంటర్షిప్ అనేది చాలా అవసరం. అంటే ఇండివిజువల్గా ఎవ్రీ స్టూడెంట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ స్ట్రాంగ్ ఏరియాస్ తెలుసుకోవాలి, వీక్ ఏరియాస్ తెలుసుకోవాలి, ఎగ్జామ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారో ఐడెంటిఫై చేస్తూ రెగ్యులర్ కౌన్సిలింగ్ చేస్తూ ముందుకెళ్తేనే 10th దాకా మంచి స్టూడెంట్స్ కూడా ఐఐటి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. నాకు ఇంకొక డౌట్ సార్, మీరు స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పారు గుర్తుందా? అంటే లోగా ఉన్న పీపుల్ కూడా మేము ఐఐటి చేయించగలం, ర్యాంక్స్ తీసుకురాగలం అన్నారు. అంటే అంత లో ఉన్న స్టూడెంట్స్ని మీరు ఎలా షార్ప్ చేయగలుగుతారు? ఆ టిప్స్ ఏమైనా చెప్తారా? టిప్స్ మేము ఖచ్చితంగానే 10th దాకా యావరేజ్ స్టూడెంట్స్ని కూడా ఇంటర్మీడియట్లో ఐఐటి కోచింగ్ మనం కానీ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు నచ్చే విధంగా ఇస్తే ర్యాంక్ కొట్టించవచ్చు. శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో కూడా నాతో పాటు మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీకి ఎన్జే రెడ్డి అని చెప్పి, హీ వాస్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ, హీ హస్ డన్ పిహెచ్డీ ఇన్ కెమిస్ట్రీ అండ్ హీ ఎక్స్పీరియన్స్ 35 years. అతను అవ్వచ్చు. అయితే మా ఫిజిక్స్ ఫ్యాకల్టీ రాజేందర్ అని చెప్పి, అతను ఎన్ఐటి క్యాలికట్లో హీ హస్ డన్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ అండ్ దెన్ నో ఈస్ టీచింగ్ ఫర్ ది ఫిజిక్స్ ఫర్ ఐఐటి అనమాట. ఇలాగే మ్యాథ్స్ ఫ్యాకల్టీ కానీ వీళ్ళందరూ కూడా వీ బిలీవ్ ఇన్ ద సేమ్ ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీ ఏంటంటే ఫస్ట్ థింగ్ 10th క్లాస్ దాకా స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఏంటో మేము పక్కన పెడతాం, ఆలోచించాం. అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఇంటర్మీడియట్కి వీళ్ళు టాప్ స్టూడెంట్స్, వీళ్ళు డల్ స్టూడెంట్స్ ఐడెంటిఫై చేయం. వి స్టార్ట్ ఎవ్రీబడి అట్ ద సేమ్ లెవెల్. ఫస్ట్ ఏం చేస్తామంటే 8th, 9th, 10th క్లాసెస్లో ఉన్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫౌండేషన్ అంతా స్ట్రెంథెన్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ చదివినప్పటికీ కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కొన్ని కాన్సెప్ట్స్ మిస్ అయ్యి ఉండొచ్చు కాన్సెప్ట్స్ని వాళ్ళ స్కూల్లో. సో వాటిని రివైజ్ చేస్తాం, స్ట్రెంథెన్ చేస్తాం. దీన్ని మేము బ్రిడ్జ్ కోర్స్ అంటాం, ఫస్ట్ స్టెప్. సెకండ్ థింగ్ ఏంటంటే క్లాస్ రూమ్ స్ట్రెంత్ తక్కువ పెడతాం. ప్రతి స్టూడెంట్తో కూడా వీక్లీ 3 times మాట్లాడతాం. అంటే ఓన్లీ క్లాస్ చెప్పడమే కాకుండా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం. అతను ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ ఐడెంటిఫై చేసి అతనితో మాట్లాడినప్పుడు ఏ సబ్జెక్ట్స్లో ఏ టాపిక్స్లో వీక్గా ఉన్నో తెలుసుకొని ఆ టాపిక్స్లో అతనికి ఇచ్చే అసైన్మెంట్స్, ఆ బాయ్ ఆర్ గర్ల్ స్టూడెంట్కి ఇచ్చే అసైన్మెంట్స్ లెవెల్ తగ్గించేస్తాం బాగా. ఫర్ ఎగ్జాంపుల్ స్టాయికోమెట్రీ కెమిస్ట్రీలో స్టూడెంట్ కొంచెం వీక్గా ఉన్నాడు అనుకుందాం, ఇంకో స్టూడెంట్ బాగా స్ట్రాంగ్ ఉన్నాడు అనుకుందాం. స్ట్రాంగ్గా ఉన్న స్టూడెంట్కి ఇచ్చే ప్రాబ్లమ్స్ ఒకలా ఇస్తాము సో దట్ హీ కెన్ సాల్వ్ దెమ్. వీక్గా ఉన్న స్టూడెంట్కి కొంచెం లెవెల్ డౌన్ చేసి సింపుల్ ఇస్తాం. దానివల్ల అవి సాల్వ్ చేసుకుంటూ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వాల్సిన అవకాశం దొరుకుతుంది అతనికి. అలాగే ఎగ్జామ్ పేపర్స్లో కూడా ఎవరైతే బాగా పర్ఫామ్ చేయలేకపోతున్నారో వాళ్ళకి పెట్టే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ కొంచెం సింపుల్ లెవెల్లో ఉంటాయి. దానివల్ల వాళ్ళు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోగలుగుతారు. ఇలాగ ఫ్యూ మంత్స్ తర్వాత అందరూ ఈక్వల్ లెవెల్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మేము చెప్పే క్లాసెస్ ఒకేలా ఉన్నప్పటికీ కూడా స్టడీ అవర్స్, అంటే క్లాస్ అయిన స్టడీ అవర్స్ అవ్వచ్చు, హోంవర్క్స్ అవ్వచ్చు, ఆ టైంలో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇస్తాము, వాళ్ళకి డిఫికల్ట్ లెవెల్ పెంచుతాం, డిఫికల్ట్ లెవెల్, సో దట్ దే కెన్ గో టు హైయర్ లెవెల్స్. అంతేగాని క్లాస్ చెప్పే విధానంలో ఎక్కువగా డిఫరెన్స్ చూపించాం ఇనీషియల్ స్టేజెస్లో. గ్రాడ్యువల్గా విత్ టైం ఏమవుతుందంటే కొంతమంది స్టూడెంట్స్ ఫాస్ట్ గ్రాస్ప్ చేయగలుగుతారు,
అటువంటి వాళ్ళని ఇంకొక సెక్షన్లా ఫామ్ చేసి సిలబస్ త్వరగా ఫినిష్ చేస్తాం. ఎవరైతే కొంచెం స్లోగా అబ్జర్వ్ చేసుకుంటున్నారో వేరే సెక్షన్ ఫామ్ చేసే వాళ్ళకి కొంచెం స్లోగా వాళ్ళు తగ్గట్టు చెప్పుకుంటూ వెళ్తాం. కానీ వీళ్ళతో కూడా ఐఐటి ర్యాంక్స్ కొట్టించేలాగా కొంచెం ఎక్కువ టైం క్లాస్ స్పెండ్ చేసి చివరికి వచ్చేసరికి మల్టిపుల్ రివిజన్స్ చేసి ర్యాంక్ కొట్టించగలుగుతాం. అలాగే నేను అవ్వచ్చు, మా ఫ్యాకల్టీ అవ్వచ్చు, మా కౌన్సిలర్స్ అవ్వచ్చు, లేకపోతే జేఎల్స్, డౌట్ క్లారిఫికేషన్కి ఉన్న మెంటర్స్ అవ్వచ్చు, పర్సనల్ మెంటర్స్ అందరూ కూడా ఏ స్టూడెంట్ని ఎనీ పాయింట్ ఆఫ్ టైం డిస్కరేజ్ చేయరు. అంటే మార్క్స్ ఎలా వచ్చినా హోంవర్క్స్ చేయలేకపోయినా కూడా ఎగ్జామ్ నువ్వు క్రాక్ చేయలేవు అనే డైరెక్షన్లో తీసుకెళ్ళాం. ఖచ్చితంగా క్రాక్ చేయగలవు అనే మోటివేషన్ ఇస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ ఏజ్లో మోటివేషన్ మ్యాటర్స్ ఎ లాట్. ఎందుకంటే నేను పర్సనల్గా చూశాను చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే దే గెట్ ఇన్ టు డిప్రెషన్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మోటివేషన్. సరిగ్గా చేయలేకపోవడం అవ్వచ్చు, ఎగ్జామ్ మార్క్స్ తక్కువ అవ్వచ్చు, దే లూజ్ ద మోటివేషన్ అనమాట. కాబట్టి వాళ్ళు అందులోకి వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అందుకనే యోగా క్లాస్ అని, స్పోర్ట్స్ అని ఉంటూ ఉంటాయి. అలాగే ఈ ఏజ్లో ఉన్న పిల్లలకి వాళ్ళ ఎనర్జీని బయటికి చూపించే కొన్ని ప్లాట్ఫామ్స్ ప్రొవైడ్ చేయాలి. డిబేటింగ్ అని, ఎలక్యూషన్ అని, మాక్ పార్లమెంట్ అని, స్పోర్ట్స్ అని అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ దే హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ దట్. అందుకని శరత్చంద్ర జూనియర్ కాలేజ్లో వి ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్ ఆల్సో. వి సమ్టైమ్స్ సెండ్ దెమ్ టు అవుట్ సైడ్ కాంపిటీషన్స్. అలాగే ఒలింపియాడ్ ఎగ్జామ్స్ రాయిస్తూ ఉంటాము సో దట్ వాళ్ళలో ఉన్న కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతూ ఉంటుంది. అలాగే గర్ల్స్ స్టూడెంట్స్కి అయితే 10% కోటా ఉంటుంది ఐఐటీస్లో. కాబట్టి గర్ల్స్ స్టూడెంట్స్కి ఏంటంటే ఈజీగా ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే స్టూడెంట్స్కి ఐఐటీస్లో నేను రాసినప్పుడు కన్నా ఇప్పుడు సీట్స్ పెరిగాయి. ఆల్మోస్ట్ 17,000 సీట్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ర్యాంక్ రావడం ఈజీ కూడా. అలాగే ఐఐటీలో ర్యాంక్ రావడం మిస్ అయినా అదే ప్రిపరేషన్తో జేఈ మెయిన్స్తో ఎన్ఐటీలో కూడా సీట్ కొట్టచ్చు. మా స్టూడెంట్స్ చాలామంది ఐఐటీలో ఫస్ట్ టైం మిస్ అయినా కూడా మంచి మంచి ఎన్ఐటీస్ ర్యాంక్స్ కొట్టారు ఎన్ఐటీస్లో. అలాగే బిట్స్కి ఎక్కువ కోచింగ్ సెంటర్స్ కోచింగ్ ఎందుకు ఇవ్వంటే ఈ బిట్సాట్ ఎగ్జామ్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ కూడా ఉంటాయి. కొంచెం జనరల్ అవేర్నెస్ కూడా అవసరం. కానీ మన దగ్గర ఇందాక చెప్పిన విధంగానే శరత్చంద్ర జూనియర్ కాలేజ్లో ఐఐటి కోచింగ్ అనే కాకుండా, అంటే ఐఐటి ప్రిపేర్ అయ్యే వాళ్ళే కాకుండా క్లాట్ ఎగ్జామ్ అని, ఐపీ మ్యాట్ అని, సియూఈటీ అని, ఐఏఎస్ ఫౌండేషన్ అని ఇలాంటి కోర్సులు ఉండడం వలన మంచి ఇంగ్లీష్ ఫ్యాకల్టీ, అరిథమెటిక్, రీజనింగ్ ఫ్యాకల్టీ, జనరల్ అవేర్నెస్ ఫ్యాకల్టీ ఉంటారు. సో వాళ్ళతో ఈ టాపిక్స్ చెప్పించడం వలన బిట్స్లో కూడా ర్యాంక్ కొట్టగలుగుతారు. అంటే ఐఐటి కోచింగ్తోనే ఐఐటి లేదా ఎన్ఐటి మిస్ అయినా బిట్స్ కొట్టగలుగుతారు. లేదా ఎంసెట్, చాలామంది ఎంసెట్ తక్కువగా చూస్తారు, కానీ దట్ ఈస్ నాట్ రైట్. ఎందుకంటే ఎంసెట్లో కూడా ఆంధ్ర యూనివర్సిటీ అని మంచి మంచి డీమ్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, విచ్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు సమ్ కాలేజెస్ ఆర్ ఈక్వల్ టు బిట్స్ గోవా, బిట్స్ హైదరాబాద్, ఈక్వల్ కాలేజెస్ అవన్నీ కూడా. అందుకని అది కూడా రాయాల్సిన అవసరం ఉంది. అలాగే డిఫెన్స్ వెళ్దాం అనుకున్న వాళ్ళు సేమ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నాలెడ్జ్తోనే ఎన్డీఏ ఎగ్జామ్ రాసి దే కెన్ బికమ్ ఆఫీసర్స్ ఇన్ ద డిఫెన్స్ సర్వీస్ ఆల్సో. అలాగే మెటీరియల్ సెలెక్షన్ ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటంటే యావరేజ్ స్టూడెంట్స్కి మనం బేసికల్గా ఐఐటి ఎగ్జామ్లు ఎక్కువ బుక్స్ చదవాలి అని చెప్పడం వలన కూడా ది యాక్చువల్లీ దర్ కాన్ఫిడెన్స్ కమ్స్ డౌన్. మా దగ్గర ఎలా ఉంటుందంటే వీ మెయింటైన్ వెరీ లిమిటెడ్ బుక్స్, లిమిటెడ్ నెంబర్ ప్రాబ్లమ్స్. వాళ్ళకి టైం ఉండేది 2 years. ఈ 2 yearsలో మల్టిపుల్ బుక్స్ వాళ్ళ మీద పడేసి మనం అన్ని చదవమని చెప్పడం కరెక్ట్ కాదు. ఎవరో 2-3 పిల్లలు ఐక్యూ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ వరకు ఎక్కువ బుక్స్ నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. బట్ రిమైనింగ్ స్టూడెంట్స్కి వి కన్సాలిడేట్ లిమిటెడ్ మెటీరియల్తో, లిమిటెడ్ ప్రాబ్లమ్స్తో ప్రోగ్రెసివ్గా లో లెవెల్ నుంచి మొదలుపెట్టి పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. దానివల్ల యావరేజ్ స్టూడెంట్ ర్యాంక్ కొట్టగలుగుతాడు. అలాగే రివిజన్ 24 monthsలో 14 monthsలోనే సిలబస్ మొత్తం ఫినిష్ చేసి లాస్ట్ 10 monthsలో మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తూ ఉంటాం ఐఐటి ఎగ్జామ్కి. మేము మేబీ మాకు ఐఐటీలో సక్సెస్ రావడానికి కానీ మా దగ్గర చదివే యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా ఐఐటి మేము కొట్టించగలము అన్న కాన్ఫిడెన్స్ రావడానికి కారణం కూడా ఈ మల్టిపుల్ రివిజన్సే. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం రివిజన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అగైన్ రివిజన్ అనేసరికి చాలామంది కాన్సెప్ట్ని క్లాస్ రూమ్లో చెప్పి రివిజన్కి వచ్చేసరికి ఓన్లీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటారు. బట్ దట్ ఈస్ నాట్ రైట్. రివిజన్లో కూడా మనం వాళ్ళతో ప్రాబ్లమ్స్తో పాటు ఇంపార్టెంట్ ఫండమెంటల్స్, బేసిక్స్ని రివైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీలో ఇందా చెప్పే విధంగా స్టాయికియోమెట్రీ ఉందనుకోండి, అది ఫండమెంటల్ ఫౌండేషన్. అందులో కొంతమంది వీక్గా ఉండి తర్వాత బిల్డప్ చేసుకుని వెళ్తారు, అది పనిచేయదు. ఎందుకంటే ఆ మోల్ రేషియోస్ కానీ లేకపోతే బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ కానీ అది ఇన్ఆర్గానిక్ కానీ ఆర్గానిక్ కానీ ఫిజికల్ కానీ చాలా ఇంపార్టెంట్. సో అందరూ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఫిజిక్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, క్లాసికల్ మెకానిక్స్లో న్యూటన్స్ 3 laws అనేవి చాలామంది ఓన్లీ ఫార్ములా నేర్చుకొని ముందుకెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎంత కష్టపడినా ర్యాంక్ రాదు. బట్ ఆ బేసిక్ ఫౌండేషన్లోనే, ఫార్ములాలోనే సెకండ్ లా ఉందనుకోండి, ఫిజికల్ ఎంఏ ఉంది, ఫోర్స్ ఎలా కౌంట్ చేయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మాస్ అంటే ఏంటి, ఆ ప్రాబ్లం ఎలా తీసుకోవాలి, ఇటువంటి ఫౌండేషన్ని స్ట్రాంగ్ చేసుకుంటేనే వాళ్ళ తర్వాత ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే జేఈ మెయిన్స్ ఇన్ అడ్వాన్స్డ్లో
అందరూ అనుకునే విధంగానే హై అప్లికేషన్ బేసిస్ అయితే కాదు. లాస్ట్ 2 years నుంచి ప్రాబ్లం లెవెల్స్ తగ్గాయి. ఓన్లీ ఫండమెంటల్స్ మాత్రమే టెస్ట్ చేస్తున్నారు. సో ఫండమెంటల్స్ కానీ స్ట్రాంగ్ అవ్వగలిగితే ప్రాబ్లమ్స్ హై లెవెల్ ప్రాబ్లమ్స్ చేయలేకపోయినా కూడా జేఈ మెయిన్స్ అడ్వాన్స్ని క్లియర్ చేయొచ్చు. అలాగే మ్యాథమెటిక్స్లో కూడా డిఫరెన్షియేషన్ అనేది ఫండమెంటల్ థింగ్. ఒక ఫంక్షన్ని డెరివేటివ్ ఎలా కనుక్కోవాలి అనే దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. సో నిన్న చెప్పిన విధంగా ఫిజిక్స్ న్యూటన్స్ అవ్వచ్చు, మ్యాథ్స్ డెరివేటివ్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీలో స్టాకియోమెట్రీ అవ్వచ్చు. ఇటువంటి ఫౌండేషన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి మేము మా స్టూడెంట్స్ ఏంటంటే అప్లికేషన్ ఓరియంటెడ్ ఎక్కువ చేయలేని యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉండడం వలన, మోటివేటెడ్గా ఉండడం వలన, ఎప్పుడు మేము వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండడం వలన వాళ్ళకి వాళ్ళ లెవెల్ని మైండ్లో పెట్టుకొని బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఇచ్చి అసైన్మెంట్స్ ఎగ్జామ్స్ సపరేట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి వాళ్ళ లెవెల్ తగ్గ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళడం వలన ఖచ్చితంగా యావరేజ్ స్టూడెంట్ కూడా ర్యాంక్ కొట్టించగలము అని కాన్ఫిడెన్స్ ఉంది. అలా కొట్టించాం కూడా మేము, అలా కొట్టించాం. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే ఏంటంటే బీటెక్ చేశారు కదా, బీటెక్లో చాలామంది ఏమనుకుంటారంటే ఏదైనా మంచి కోర్సెస్ చేయడము, లేకపోతే ఐటీకి సంబంధించి ఇప్పుడు యూత్ అంతా ఏంటంటే ఆఫ్టర్ బీటెక్ తర్వాత, ఆఫ్టర్ డిగ్రీ తర్వాత ఎక్కువగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ కంపెనీస్ మీద పడుతూ ఉంటారు. బట్ మీరు ఐఐటీని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? నేను బీటెక్ చేసిన తర్వాత నేను కూడా కొంతకాలం డెలాయిట్ యూఎస్ఏలో జాబ్ చేశాను మేడం. చూసారా? అయితే నాకు ఇండియాలో ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అది ఐఏఎస్ కోచింగ్ అవ్వచ్చు, ఐఐటి కోచింగ్ అవ్వచ్చు, జ్యుడిషియల్ అవ్వచ్చు, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటిని క్లియర్ చేయడానికి ఓన్లీ టాప్ స్టూడెంట్సే ఉండాలి, కొన్ని కోచింగ్ సెంటర్స్లో మెరిట్ని ఎంకరేజ్ చేస్తూ ఉండడం చూశాను. బట్ ఐఎమ్ అగైన్స్ దట్. నా ఉద్దేశంలో ఏ స్టూడెంట్ అనే క్రాక్ చేయగలరు. సో ఆ కాన్ఫిడెన్స్తోనే యావరేజ్ స్టూడెంట్స్తో కూడా ర్యాంక్ కొట్టేసే కాన్ఫిడెన్స్తోనే, ఎందుకంటే వెన్ ఐ ప్రిపేర్ ఫర్ దిస్ ఎగ్జామ్స్ ఐ సా యావరేజ్ స్టూడెంట్స్ స్కోరింగ్ బెటర్ దెన్ మీ ఆల్సో. దాంతోనే స్టార్ట్ దిస్ కోచింగ్ సెంటర్స్ యాజ్ వెల్ యాజ్ ఈ అకాడమీస్. ఐఏఎస్ ఐఐటి డిఫరెంట్ అయినప్పటికీ ఫిలాసఫీ ఇస్ సేమ్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఫిలాసఫీ ఇస్ సేమ్. మెటీరియల్ సెలెక్షన్ కానీ, ఫ్యాకల్టీ కానీ, అప్రోచ్ టువర్డ్స్ ఎగ్జామ్ కానీ, రివిజన్ ఎలా చేయాలి కానీ, ఎగ్జామ్ రాసే స్పిరిట్ కానీ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి. అందుకనే వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ ఆల్ దీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్, అండ్ నైస్ టాకింగ్ టు యూ. అంటే స్టూడెంట్స్కి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అండ్ మంచి కెరియర్ని ప్రజెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అలాట్. థ్యాంక్ యూ మేడం. మరి చూసారు కదా, ఐఐటి అనేది ఎంత ఇంపార్టెంటో మనం ఇందాక అనుకున్నాం. బట్ మనం ఈరోజు లైవ్లో సార్ చెప్పిన ప్రతి ఒక్క వర్డ్ విన్నాం. వాళ్ళు ఎలా ట్రైన్ చేస్తున్నారు పిల్లల్ని, స్టూడెంట్స్కి ప్రెషర్ లేకుండా ఎంత క్లియర్గా, ఎంత క్లీన్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారో, వాళ్ళు ఎలా ఇంజెక్ట్ చేస్తున్నారో సబ్జెక్ట్ని కూడా, ఇవన్నీ మనం లైవ్లో చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఐఐటి చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా కింద ఏదైతే మేము స్క్రోల్ చేస్తున్నామో ఆ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడే అడ్మిషన్స్ తీసుకోండి, సూపర్ స్టూడెంట్స్ అవ్వండి. థ్యాంక్ యూ.